మొన్న ఎవరు శివబాలాజీ వైఫ్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా ఆ అమ్మాయి మధు చెప్పింది, నన్ను ఒక మలయాళం సినిమాకి పిలిచి వాళ్ళు ఏదో నాతో మిస్బిహేవ్ చేయకపోతే వెంటనే నేను ఓపెన్ గా చెప్పింది అమ్మాయి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చున్నప్పుడే. అలాంటి సందర్భాలు నార్మల్ గా ఈ గ్రోయింగ్ స్టేజ్ లో విమెన్ కి ఇక్కడనే కాదండి, అక్కడ చెప్తున్నా, ఒక అబ్బాయి అమ్మాయి మధ్య ఇట్లా జరగదు అని ఒకవేళ అట్రాక్షన్ అయినా అయి ఉంటది, లేదా వాళ్ళ స్ట్రాంగ్నెస్ వాళ్ళు చూపించుకోవడం, మేము గట్టి ఇప్పుడు మేము ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నాము, మీరు ఈజీ మాకు అన్న మాట్లాడే అవకాశాలు అన్ని ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. అది ఒక ఇండస్ట్రీనే కాదు, జెండర్ ప్రాబ్లం అది. ఒక మగాడు మేల్ అండ్ ఫీమేల్ మీట్, అది వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళ పరిస్థితుల్ని బట్టి వాళ్ళు అలా ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అవుతూనే ఉంటారు. మనకి ఆ నాలెడ్జ్ కూడా నాకు తెలిసి ఆడపిల్లలకి కొంచెం అందరూ స్ట్రాంగ్ గా ఉండాలని లేదు కాబట్టి, కొంతమంది సడన్ గా ఏదన్నా ప్రాబ్లం ఎరిగిపోయి ప్రాబ్లంలోకి వెళ్ళిపోయి బాధపడిన వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం చెప్పుకున్నప్పుడు మనం కూడా వాళ్ళని కామెంట్ చేస్తాం, ఏంటి ఇలా ఎందుకు చేసి ఉండకూడదు అని. కానీ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది వాళ్ళకి నిజంగా తెలుసు, మనకు తెలియదు కాబట్టి మనం మాట్లాడేస్తాం. అలా మాట్లాడకూడదు. ఇంకోటి, ఎవరు కూడా దాన్ని ఈజీగా తీసుకోకూడదు. ఒక మనస్సుకి సంబంధించిన విషయం అండి అది. టోటల్ గా మాట్లాడుకుంటే ఒక జెండర్ ప్రాబ్లంలో ఉన్న ఒకటి లేడీకి మనసుతో సంబంధించింది, అబ్బాయికి అది మనసుకి సంబంధించిన అంత అందరికీ కాదు, కొంతమందికి చెప్తున్నా. ఎవరైతే ఈజీగా లేడీని చూస్తారో వాళ్ళకి అది మనసుకి సంబంధించిన విషయం కాకపోవచ్చు, కానీ లేడీకి ఖచ్చితంగా అది మనసుకు సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళని సఫర్ చేయకూడదు. అది వాళ్ళకి ఆ విజ్ఞత వచ్చేస్తే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. మరి ఆడవాళ్ళ వల్ల సఫర్ అవుతున్న మగాళ్ళ సంఖ్య ఏంటి? అదే చెప్పాను కదండి, నేను అందరు మగాళ్ళని అనలేదు, మీరు నన్ను తప్పుగా తీసుకుని తప్పుగా మీరు బాగా అనాలిసిస్, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అనాలిసిస్ కోర్సులు ఉంటాయి చూడండి, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు ఉంటాయి, వాళ్ళు మాట్లాడతారు లోపల చాలా ఎలాక్వెంట్ గా మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు. అందుకే నేను మధ్యలో ఏం మాట్లాడలా, అసలు క్వశ్చన్ కూడా వేయలేదు మిమ్మల్ని నేను. అంటే మీరు అన్న క్వశ్చన్ కి ఇప్పుడు అదే చెప్తున్నానండి, చాలా 90% పీపుల్ ఇక్కడ ఏంటి అంటే ఆడవాళ్ళకి కొంచెం మనసుతో సంబంధించిన విషయం 10%, మగవాళ్ళకి చాలా తక్కువ మందే కావచ్చు, వాళ్ళకి పెద్ద విషయం కాకపోవచ్చు, అది చెయ్యకుండా ఉండాలనే చెప్తున్నాను. అదే లేడీ చేసినా నేను చెప్తున్నా, ఇక్కడ నాకు జెండర్ ప్రాబ్లం అనేది కాదు. మీరు జెండర్ ప్రాబ్లం లేదని చెప్పి మీరు ఎప్పుడో ప్రకటించారు, అదే అయిపోయింది. మగాడా ఆడదా ఒక మనిషి భగవంతుడు ఇక్కడ సృష్టించాడు, వాడి కార్యం వాడు కంప్లీట్ చేయడానికి ఇక్కడికి వచ్చాడు కాబట్టి అది ఎవరు ఇక్కడ పెద్ద నువ్వు తోపు నేను తోపు. మీరు అసలు అంటే నాకు ఇప్పుడు మీరు ఇంతసేపు మీతో మాట్లాడిన తర్వాత మీరు ఏది కూడా చూసి చాలా మెస్మరైజ్ అయిపోయి బా ఏంట్రా ఇది అదిరిపోయింది అని అనిపించే సందర్భాలు మీకు ఏం రాలేదు? అంత అవకాశం నాకు భగవంతుడు ఇవ్వలేదంటారు. అంతే కదండి. నేను నా లైఫ్ లో నేను నా జర్నీ డిఫరెంట్ జర్నీ కాబట్టి నేను మెస్మరైజ్ అయ్యే సిచ్యువేషన్స్ కన్నా సర్వైవలే నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎప్పుడు ఏది చూసి మెస్మరైజ్ అవ్వలేదు. మంచి పాయింట్ అండి అది మీరు చెప్పింది, మెస్మరైజ్ అవ్వడం కన్నా సర్వైవల్ ఇంపార్టెంట్ అన్నమాట అన్నారే, చాలా గ్రేట్ లైన్, చాలా గ్రేట్ లైన్ నిజంగా. మీరు అన్ని రకాలుగా అంటే నటిగా ఎలాగా ప్రూవ్ అయ్యారు, మీ ఫిలాసఫీ మీకు 100% శ్రీరామ్ రక్ష సైకలాజికల్ గా, ఎందుకంటే అందరూ చాలా మంది అప్సెట్ అయ్యేది సైకలాజికల్ గానే. యాక్సిడెంట్లు అయితే తప్పితే ఫిజికల్ గా దెబ్బతిండ్రు, బట్ సైకలాజికల్ గా ప్రతి క్షణం దెబ్బతింటుంటారు మనుషులు, ఆడవాళ్ళైనా మగాళ్ళైనా కూడా. సో అందులో కూడా మీరు గెలిచేశారు, సినిమా ఇండస్ట్రీలో గెలిచారు, లైఫ్ లో గెలిచారు. సో మీరు ఒక దాన్ని ఏమంటారు, ఒక పోరాట యోధురాలు మీరు లైఫ్ లో. అండ్ చాలా చిన్న మాట అండి, నా లైఫ్ తో పోరాట కాదు, అంటే నేను చెప్పుకోవాల్సింది అంటున్నా. మీరు చాలా పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, చాలా సహజమైన మాటలు. అయ్యో థ్యాంక్ యూ, నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. కానీ నేనైతే అట్లా అనుకోవట్లేదు. ఏమనుకుంటారండి మీ గురించి మీరు? వెరీ సింపుల్ అండి, నేను ఒక హ్యూమన్ బీయింగ్ ని, నేను ఇక్కడ లైఫ్ ఎంజాయ్ చేయడానికి పుట్టాను, కానీ నాకు స్ట్రగుల్స్ వస్తున్నాయి, ఏదో ఒక రకంగా ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది, దాని నుంచి నేను ఎలా తప్పించుకోవాలి. మళ్ళీ ఇప్పుడు బాగానే ఉన్నారుగా, నాకు ప్రాబ్లం ఏం లేదండి, నాకేది ఇంకా ప్రాబ్లం కాదు. ఇంకా మీరు చెప్పారు కదా, మీరే ఒక వర్డ్ అన్నారు కదా, నాకు ఇంకేది ప్రాబ్లం కదా, చాలా పెద్ద ప్రాబ్లమ్స్ చూసి వచ్చేసాను కాబట్టి ఇంకేది ప్రాబ్లం కాదు. అలా చెప్పకుండా ఉండాలి, ఎందుకు అంటే అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం మన వాళ్ళు అనే వాళ్ళు ఎవరైనా మనకు దూరం అవ్వడం. అది మనం చెప్పుకున్నా
ఎంత చెప్పుకున్నా సరే అంత ఈజీ అయితే కాదు. దాన్ని మనం ఏమి ఎంత ఫిలాసఫీ నేర్చుకున్నా మన వాళ్ళు మనకు దూరం అయిపోతే దాన్ని చాలా తట్టుకోవడం కష్టం కష్టం. అదొకటి నేను ఏమైనా ఫేస్ చేస్తానేమో, అంతకు మించి ఇంకా నాకేం లేదు. పోన్లండి, చాలా సంతోషం. ఎందుకంటే ఇంటర్వ్యూలు చేసినప్పుడు విమెన్ని కొన్ని ఇబ్బందులు వాళ్ళు చెప్తున్నప్పుడు వినడానికి కూడా బాధగా ఉంటుంది. కానీ మీరు అలా కాదు, అసలు మీరు చాలా రిఫైన్డ్ పర్సనాలిటీ అండ్ చాలా రిఫ్రెష్డ్ పర్సనాలిటీ. థ్యాంక్ యూ. లైఫ్ని బాగా హ్యాండిల్ చేస్తున్నారు అండ్ మీకు హౌ టు మూవ్ అరౌండ్ సినిమా ఇండస్ట్రీ. కాదు మిమ్మల్ని అడవిలో పెట్టినా మీకు ఏమీ అసలు ఎడారిలో ఉన్నా మీరు హ్యాపీగా నవ్వుకుంటూ వచ్చేయగలరు. ఎందుకంటే ఆ ఫిలాసఫీ బ్యాకప్ ఉన్నది మీ దగ్గర కాబట్టి. అండ్ మీరు అనుకున్నట్టుగా ఇంకా చాలా గొప్ప గొప్ప పాత్రలు మీకు రావాలి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఏజ్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎనర్జీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా మంచి క్యారెక్టర్లు చేసి బలగం లాంటి క్యారెక్టర్లు మీకు ఇంకా చాలా. అప్పుడెప్పుడో ఓరోసి శారద గారికి అలాంటి క్యారెక్టర్లు పడ్డాయి అవునండి, ఆ అవును. రోజుల్లో. అప్పుడు లేడీస్ అంతా నిజంగా వాళ్ళు బ్లెస్డ్ అండి. వాళ్ళ క్యారెక్టర్స్ ఎన్ని చేసేవాళ్ళు. ఇప్పుడు నాకు తెలిసి అంత కరెక్ట్ ఆర్టిస్టుల గురించి మాట్లాడుకునే అంత పెద్దగా క్యారెక్టర్స్ పడట్లేదు. అంటే మీరు అదే మీకు ఇందాక నేను చెప్పాను, పిఆర్ కూడా చాలా మెయిన్ సినిమా ఇండస్ట్రీలో. అది కెరీర్స్ ని చాలా గొప్పగా రెవల్యూషనైజ్ చేస్తుంది. మీకు పిఆర్ఓ పెద్ద జీరో. పిఆర్ నాకు తెలిసినంత వరకు అంటే మీకు వచ్చింది మీరు చేసుకోవడం, మీకు ఇచ్చింది మీరు దాచుకోవడం, మీకు వచ్చింది మీరు కష్టపడడం, అంతే. దాన్ని ముందుకి ఎదగాలి, ఒక అడుగు ముందుకు వేయాలంటే 10 మంది చేయూత్ కావాలి, 10 మంది తాలూకా సపోర్ట్ కావాలి ఇండస్ట్రీలో. అది ఆ పరంగా కూడా మీరు 10 మంది సపోర్ట్ నాకు ఉంది కాబట్టి ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానండి. నేను కాదు, కష్టపడి నేను ముందుకి ముందుకు ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలంటే వెళ్ళడానికి వస్తుందండి ఖచ్చితంగా. ఎందుకంటే మనం మంచి దారిలోనే వెళ్తున్నాము. మంచి వాళ్ళు మనకు పరిచయం అవుతారు, మంచి దారి చూపిస్తారు. అంటే అదే మీ పాజిటివ్ అవుట్లుక్ రియలీ చాలా అప్రిషియేట్ చేయవలసిన అవుట్లుక్ మీది, యాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదైనా కూడా 100% మీకు మంచి అంటే మంచి సక్సెస్ సాధించగలిగే ఒక యాటిట్యూడ్ అనండి, లేకపోతే ఒక మైండ్ సెట్ అనండి, సైకాలజీ అనండి. లేదండి, నాకు నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ మై సెల్ఫ్. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్స్ కానివ్వండి, ఇప్పుడు నాకైతే ఎవరైతే స్టోరీస్ చెప్పడానికి వస్తున్నారో, ఎవరైతే నాకు ఒక క్యారెక్టర్ రెడీ చేసుకుని మీరు చేస్తే బాగుంటు అంటున్నారో, ఇవన్నీ కూడా నాకు మంచి సైనే. మంచి ఖచ్చితంగా మీరంటే ఒక మంచి జరుగుతుంది. అప్గ్రేడ్ అయ్యారు, యాక్ట్రెస్ గా అప్గ్రేడ్ అయ్యారు. కాకపోతే ఏంటంటే మనకి ఇంకా అదర్ లాంగ్వేజ్ తాలూకు అటాక్ ఇండస్ట్రీ మీద ఉంది కాబట్టి గబుక్కుని నేటివ్ ఆర్టిస్టులకి అవకాశాలు రాకపోవచ్చు. కానీ బట్ ఎల్లకాలం అలా ఉండదు కదా, మార్పు చేర్పులు వస్తుంటాయి. బలగంకి మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు? ఒకప్పుడు నేను కూడా అది కూడా ఫీల్ అయ్యేదానండి. ఎందుకు మనం చేస్తున్నాం కదా, ఎంత పేరు వచ్చినా కూడా మనకి ఎందుకు అవకాశాలకు పిలవట్లేదు అని ఫీల్ అయ్యేదాన్ని. రాను రాను అది తగ్గిపోయింది. ఫిలాసఫీ వచ్చింది. ఫిలాసఫీ అని కాదు, అది ఖచ్చితంగా adapt ఇప్పుడు చేసుకోవచ్చు. నేను ఒకవేళ ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయింది అనుకోండి, నా క్యారెక్టర్ నేనే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మూవీ మనకేదో ఒక మూవీలోనే నన్ను ఒక యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో ఉన్నాయి. వాళ్ళు చాలా మంది లేడీస్ ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటున్నారు. అవును, వాళ్ళని ఎవరు ఎంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టినా, ఎవరేమంటున్నా కేర్ చేయట్లేదు. కేర్ చేయకుండా ధైర్యంగా వస్తున్నారు. అవును, అంటే ఎంతసేపు మనము లేదు లేదు నీ స్థానం ఇది అని చెప్తే ఎవరు ఒప్పుకోరండి. ఇప్పుడు అవన్నీ పోయినాయిలేండి. పొర బో అంటున్నారు, ఆల్పనాలు చేస్తున్నారు. ఆడవాళ్ళు కూడా ఇప్పుడు ఇవాళ రేపు ఆడవాళ్ళు కూడా కాదు ఏమండి, సునీత విలియమ్స్ స్పేస్ లోకి వెళ్ళొచ్చింది. ఇంకా అంతకన్నానా? సీరియస్లీ ఎంతమంది ప్రపంచం నుండి ఎంతమంది, ఎన్ని కోట్ల మంది మగాళ్ళు ఉన్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఎక్కడైనా ఒక లేడీకి రెస్పెక్ట్, గౌరవం అన్ని దొరుకుతున్నాయి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే వాళ్ళకి దొరకాలండి. ఎప్పటి నుంచో లేదు, మీరు ఇక్కడ ఉండాలి, ఇంతే ఉండాలి, ఇలాగే ఉండాలి అనే స్థాయి నుంచి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ముందుకు వస్తూనే ఉన్నారు, కష్టపడుతూనే ఉన్నారు, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళని కామెంట్ చేసే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఎవరు కామెంట్ చేస్తే ఏంటండి, వింబుల్డన్ ఆడుతుంటే మార్టిన్ నవృత్తిలో ఆవిడ జాకెట్ చిరిగిపోయింది. వింబుల్డన్ లో మార్టిన్ నవృత్తిలో ఆడుతుంటే ఆవిడ చిరిగిపోయింది. చిరిగిపోతే బ్యాట్ అక్కడ పెట్టి స్ట్రిప్ క్లోజ్ చేసుకుని వచ్చి బాధేసి వింబుల్డన్ గెలిచేసింది. ఆవిడ స్ట్రిప్ ఉన్నప్పుడు నవ్విన వాళ్ళు ఉన్నారు, బట్ ఆవిడ ఆడుతున్న గేమ్. సో ఎవరు ఏమనుకున్నా ఫైనల్ గా కొట్టేది మెరిట్ అనండి, జెంట్ అయినా లేడీ అయినా.
సో మీరు 100% మీ యాటిట్యూడ్ ప్రకారం మీరు చాలా మంచి సక్సెస్లోకి వెళ్తారండి. కాకపోతే ఏంటంటే పిఆర్ మేక్స్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ఎన్ యాక్టర్స్ కెరీర్. అది మాత్రం గ్యారంటీగా మీరు కౌంట్ చేయాలి, యాడ్ చేసుకోవాలి మీ ప్రొఫైల్ కదా. షూర్ అండి. ఎస్, వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. రూపలక్ష్మి గారు, థ్యాంక్ యూ. ఇన్నాళ్ళ పోరాటంలో మాకు కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీరు అయ్యో సారీ అండి, నేను ఊరికే సరదాగా joke చేస్తున్నాను. మీరు నేను అంటుంది ఇప్పుడు నాకు మీరు అలాగా రేపు చేద్దామండి, నెక్స్ట్ మంత్ చేద్దామండి, నెక్స్ట్ ఇయర్ చేద్దామండి అని చెప్తుంటే అది చాలా అందమైన విషయం. ఎందుకంటే మీరు అంత బిజీగా ఉన్నారనమాట. పిలిస్తే చాలా పరిగెత్తి వచ్చేద్దాం అనుకున్న వాళ్ళు మాకు వద్దు. ఆ చిన్న ఆ క్రేజ్ మీ పట్ల ఉండబట్టే కదా పిలవడం అన్నది. సో గుడ్ లక్ అమ్మా, ఆల్ ది వెరీ బెస్ట్. చాలా సంతోషం అండి మీతో ఇలా మాట్లాడడం. ఈ రోజు మనస్ఫూర్తిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ దిస్ ఇంటర్వ్యూ. షూర్ అమ్మా, షూర్. ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ కెరీర్లో చాలా ఇంటర్వ్యూలు చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రూపలక్ష్మి గారి తాలూకు ప్రయాణంలో ఉండే పదనిసలు, ఈ తన తాలూకు అనుభవాలు, వేదాంతం ప్రధానంగా అందరూ చూసి నేర్చుకోదగ్గ చాలా గొప్ప కంటెంట్ ఆవిడ మాట్లాడారు. ఇప్పుడు వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.